ఇంతకు ముందు కూడా అందరూ నా పర్సనాలిటీకి ఓవర్వెల్మ్ అయిపోయేవాళ్ళో లేకపోతే ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేవారో నాకు తెలియదు, కానీ నేను ఏం చెప్పినా లాజిక్ చాలా షార్ప్ ఉంటుంది అనమాట. బికాస్ నేను చెప్పాను కదా, స్టాటిస్టిక్స్ టాపర్, రీసెర్చ్ అనేది గట్టిగా ఉంటుంది నా రీసెర్చ్ స్కిల్స్. ఏదున్నా అది ఇమోషనల్ బేస్డ్ కూడా రీసెర్చ్ చాలా ఉంటుంది అది. సో దే జస్ట్ కెనాట్ డైజెస్ట్ అనమాట, ఏంటి ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది అది. సో సమ్వేర్ నేను మెడికేషన్స్ కానీ నేను ప్రమోషన్స్లో బిజీ ఉండడంతో కానీ అంత ఆక్యుపైడ్ అయి ఉండి ఇమోషన్స్ ఇంకా ఎక్కువ ప్రొట్రూడ్ అయిపోయి ప్రతి ఇంజస్టిస్ నేను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ని నా పర్సనల్ డైరీ కింద నేను వాడతాను. నాకు ఒక డైరీ ఉంది, నేను జర్నలింగ్ చేస్తా, బట్ ఐ యూజ్ సోషల్ మీడియా ఆర్ ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ యాజ్ మై పర్సనల్ డైరీ. అది నేను ప్రతిసారి చెప్తూ ఉన్నా, అందరికీ చెప్తున్నా, మా ఫాలోవర్స్ కూడా చెప్తున్నా. ఎందుకంటే మన టెక్నాలజీ, మన నెక్స్ట్ వచ్చే కోవిడ్ కానీ ఒక వరల్డ్ వార్ వచ్చేది టెక్నాలజీ వల్లే ఇది వాడైపోయింది. అబ్సల్యూట్లీ. సో సరే పోనీ ఇన్వెన్షన్స్ కానీ ఇవన్నీ అవుతూనే ఉంటాయి మనకి, మనం ఆపలేము అది. అది అయినప్పుడు దాన్ని బెస్ట్ యూస్ చేయాలి కానీ దాన్ని మిస్యూజ్ చేయొద్దు. ఏదున్నా సోషల్ మీడియా అనే కాన్సెప్ట్ మనకి ఆడియన్స్కి మనకి ఒక బ్రిడ్జ్లా ఫామ్ చేసింది. కరెక్ట్. అది మనం ప్రాపర్ అడ్వాంటేజ్ తీసుకోవాలి దాన్ని. బికాజ్ ఈ మధ్య కాలంలో వచ్చే మూవీస్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ డిఫరెంట్ లాంగ్వేజ్ బేస్డ్ ఇండస్ట్రీలో కానీ మనం ఓషన్లో ఒక డ్రాప్ కూడా కాదు. మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసినా పుకారా చేయాలంటే ఎంత డబ్బులు పెట్టాలి. అదేదో నేను నా సొసైటీ, నా కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ మీలో నేను చేసుకోవడం జరుగుతుంది. నా పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో, ఏదేదో ఇన్ఫర్మేటివ్ ఉంటుందో పెట్టేస్తూ ఉంటా, ఏదేది డిస్టర్బ్ అవుతుందో అది కూడా పెడతా. అవును, చూసాను. సో కంప్లీట్ బ్యాలెన్స్ ఉంటుంది నాది. ఎవ్రీ టాపిక్ అండ్ ఎనీ టాపిక్ ఐ కవర్ ఇన్ మై సోషల్ మీడియా. సో ఆ ఇంజస్టిస్ అయ్యే టైంలో నేను అన్నీ చేసి అందరినీ ట్యాగ్ చేయడంతో పీపుల్ కుడెంట్ టేక్ ఇట్ బికాస్ ట్రూత్ ఈస్ బెటర్ ఫర్ దెమ్. నాకే ఐఎమ్ బీయింగ్ రియల్, నాకు ఫరక్ పడలేదు అది. బికాజ్ నాకు ఎఫెక్ట్, అందరూ ఏమనుకున్నారు నేను డిప్రెషన్లో ఉన్నాను, నేను స్ట్రెస్లో ఉన్నాను అనుకుంటారు. నేను నాకు అసలు దాని మీనింగే తెలియదు, దాని స్పెల్లింగే తెలియదు. సో ఇట్ ఈస్ యోర్ పర్స్పెక్టివ్ ఇస్ రాంగ్. ఓకే నాతో ప్రాబ్లం ఉంది, నాకు మెంటల్ కండిషన్ ఏదో ఉంది, నాకు ఏదో డిస్టర్బ్ అవుతుంది అనిపిస్తే కమ్ టు మీ, డూ అ 1-to-1 టాక్. అదే కదా మిస్ అవుతున్నాం ఈ టెక్నాలజీ వరల్డ్లో. అవును అవును. ఎవరికి ఉంది టైం అండి? ఒక మెసేజ్ పట్టినా చూసారా లేదా అని చెప్పి ఫాలో అప్ చేయాలి. చూసిన తర్వాత మరి అదే కదా బ్లూటిక్స్ కూడా తీసేస్తే చూసారు లేదా కూడా తెలియదు మనకి. అబ్సల్యూట్లీ అదొక ప్రైవసీ అంటున్నారు దాన్ని. ఏమని అంటే బిజీ అంటారు. బిజీ ఎవరు లేరండి, అందరం ఉన్నాం, అందరూ అదే రేస్ ఉరుకుతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ అందరు అదే టైంలో వేస్తాము, అదే టైం పడుకుంటాం. ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉంది, పేరెంట్స్ ఉంది, పంచాయత్ అందరిది పంచాయత్ సేమే. అవును. బట్ వేర్ ఇస్ ద ప్రయారిటీ, వేర్ ఇస్ ద డిసిప్లిన్, వేర్ ఇస్ ద అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ కో హ్యూమన్ అంట. అబ్సల్యూట్లీ కరెక్ట్. యాక్సెప్ట్ ఇట్ రియలీ. కరెక్ట్. చాలా మంది అంటారు చాలా బిజీగా ఉన్నాను, రిప్లై లేదంటే అరే ప్రియారిటీ అంతే. అండ్ మనము పీపుల్ లైక్ అస్ విల్ నాట్ ఈవెన్ మెసేజ్ దెమ్ ఎవ్రీ డే. ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటే, ఏదైనా మనం అచీవ్ చేయాలనుకుంటే మనం చెప్పాలనుకుంటాం తప్ప కాల్ చేసి మాట్లాడే పర్సన్ కాదు మనం. అవును కదా. అవును అవును. డైలీ సులుకుబులు కుట్టినే మనుషులు కాదు కదా, అంత టైం కూడా లేదు. అవును. సో అలా కొంచెం యూట్యూబ్లో సోషల్ మీడియాలో బాగా డ్రామా క్వీన్ హల్చల్ అయిందనమాట నా పేరు మీద. విచ్ ఐ ఎంజాయ్డ్ అండి. ఐ ఎంజాయ్డ్. అసలు జనాలకి బుద్ధి తెప్పించడానికి ట్రై చేశా కానీ పాపం వాళ్ళు ఇంకా ఎంత అమాయకంగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే, they'll get there because నా బిలీఫ్లో ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఇస్ అ బ్యూటిఫుల్ సోల్. ఒక మర్డర్, ఒక క్రైమ్ చేసిన పర్సన్ కూడా బ్యూటిఫుల్ సోలే. ఏంటంటే తనకున్న సిచ్యువేషన్స్, తనకున్న ట్రామా, తనకున్న కర్మ బిలీవ్ చేస్తే కర్మతో పాటు వచ్చే కాంబినేషన్ తప్ప ఒక లోయెస్ట్ ప్లేస్లో ఉన్న పర్సన్ కూడా హీ కెన్ కమ్ ఇన్ టు నైజర్, హీ కెన్ ఆల్సో బికమ్ అ మాంక్, హీ కెన్ ఆల్సో బికమ్ అ సాధు. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు ఏంటి? యాక్చువల్లీ ప్రెసెంటా ఎన్నో చేస్తున్నా. అన్ని చెప్పుకుంటూ పోతే మనం ఫుల్ డే ఇంటర్వ్యూ చేసినా సరిపోదు. పర్వాలేదు, నేను అలాగే ఇంటికి వస్తా కదా సార్, పార్ట్ 2 కింద చేస్తాను. ఇది పార్ట్ 1. యాక్చువల్లీ పార్ట్ 2 కోసం కొన్ని ఫిల్లర్స్ ఇచ్చేసి వదిలేద్దాం. అదే నిజంగా అడగాలి జనాలు మాకు పార్ట్ 2 కావాలి అని. నేను చాలా థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇంతకుముందు నాకు ఓన్లీ యాక్టింగే కావాలి అని కాదు, కానీ వెన్ ఐ వాజ్ నాట్ గెటింగ్ సాటిస్ఫైయింగ్ రోల్స్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది, ఎడిటింగ్ నేర్చుకోవడం జరిగింది, సింగింగ్ సైడ్ ఏదో ఒకటి నేర్చుకుంటాను, డాన్సింగ్ ఆబ్వియస్లీ ఉంది. సో ఏదో ఒకటి చేసే పర్సనే నేను, బట్ క్రియేటివ్ సైడ్లోనే ఏదో ఒకటి. బట్ నౌ ఐఎమ్ ఎక్స్పాండింగ్ మై హొరైజన్స్ అని చెప్తారు కదా. ఆఫ్టర్ అ పాయింట్ వెన్ యువర్ ఫిజికల్ బాడీ గివ్స్ అప్ ఆన్ యూ అండి, వన్స్ యూ హిట్ బ్యాక్ సో స్ట్రాంగ్ దట్ ఆల్రెడీ నన్ను తట్టుకోలేకపోయారు జనాలు. ఇప్పుడు పాపం ఐ ఫీల్ పిటీ ఫర్ దట్.
మంచితనం తట్టుకోలేకపోతున్నారండి. ఏం చెప్పమంటారు? ఒకళ్ళు హ్యాపీ ఉన్నారంటే వాళ్ళు కుళ్ళు, ఇన్సెక్యూర్డ్. లాజిక్ మాట్లాడుతున్నారంటే కుళ్ళు. అవును. ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ నేనైతే కూర్చున్నా అబ్బా. కానీ ఒకనొకప్పుడు బొటీక్ ఏదో మెయింటైన్ చేశారని విన్నాను. ఇవి రన్ బొటీక్ లాంగ్ బ్యాక్. నెవర్ అండి. అవునా? నేను అందరు బొటీక్స్, ఉమెన్ ఆంటర్ప్రెనర్స్ కి నేను కంపల్సరీ సపోర్ట్ చేస్తాను. అచ్చా, అంతే. రైట్. పైసా తీసుకోను. ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. ఇద్దరికి నాకు ఎప్పడం కావాలంటే ఇవ్వండి, మీకు ఎప్పడం కావాలంటే చేసేస్తాను అంతే. నథింగ్ ఎల్స్. నేను ఎప్పుడు బొటీక్ అసలు ఆ ఇంట్రెస్టే లేకుండా, బట్టలు అంటేనే అబ్బో అంటారు అనుకుంటుంది. అందుకే వాళ్ళు సింపుల్ గా బయటలో వచ్చేసా. ప్రశాంతం. సో బొటీక్ కాదు కానీ నేను ఇప్పుడే చెప్పాను, మీరు Part 2 లో ఓపెనింగ్ కి మీరు రావాలి, అప్పుడు మనం చేద్దాం దాని గురించి. సూపర్ ఒకటి సూపర్, డెఫినెట్లీ. ఇట్ ఈస్ ఒక గురుకుల్ అని చెప్తానండి. ఇస్ ఇట్? ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ అ గురుకుల్ టు మేక్ అ గురుకుల్ హ్యాపెన్. Let's see how it goes. Everything is going on papers ఇప్పుడు. తర్వాత I have to meet lot of people, do my set of research, తర్వాత investors ని కలవాలి. సో ఇదంతా అయిపోయాక మీకు పర్సనల్ గా నేను చెప్పేస్తాను. అయ్యో, డెఫినెట్లీ. when you have to come and bless me in the Definitely. opening. I will, తర్వాత of course. we'll do whatever. డెఫినెట్లీ. కానీ ఒక్కొక్క టైంలో సరే హెల్త్ అంతా తర్వాత ఇప్పుడైతే ఆల్ సెట్ కదా, మళ్ళీ ఆ బాధ అంతా నేను తీసుకురావడం నాకు ఇష్టం. ఇప్పుడు ఆల్ సెట్ లేదు, అస్సలు లేదు. సో దాన్ సో పోస్ట్ సర్జరీ ఐ చేంజ్ 9 ఫిజియోథెరపిస్ట్. ఎవ్రీ ఫిజియోథెరపిస్ట్ కి 3 months టైం ఇచ్చా. ఏదో ఒక డిఫరెన్స్ వస్తుంది, ఏదో ఒక డిఫరెన్స్. బికాస్ సర్జరీ అయ్యాక కొంచెం హీలింగ్ టైం పడుతుంది కదా. అవును. బట్ నేను ఆల్మోస్ట్ 90 straight days నేను నిద్రపోలే, బికాస్ ఆఫ్ సర్టన్ సెట్ ఆఫ్ ట్రామా. అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల, నా నిజాయితీ వల్ల జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఆ ట్రామాకి వెళ్ళిపోయా. స్ట్రెస్ డిప్రెషన్ వేరే, ట్రామా డిఫరెంట్. అవునవును. నాకు కూడా తెలియదు నేను ట్రామాలో ఉన్నానని. సో ఇట్ డెంట్ లెట్ మీ స్లీప్ ఫర్ 90 days. ఐ ట్రైడ్ సైకాట్రిస్ట్, స్లీపింగ్ పిల్స్, ఇంజెక్షన్స్ అన్నీ ట్రై చేసా. ఇట్ డెంట్ వర్క్. ఇమాజిన్ 1-2 days పడుకోకపోతే ఒక హ్యూమన్ బీయింగ్. అమ్మో, ఏం లేదు ఇంకా. అలాంటిది మన అమ్మాయిలకి మళ్ళీ పీరియడ్స్ అని ఒక గోలా, ప్లస్ లోవర్ బ్యాక్, ఆ హిప్ బెల్ట్ వేసుకొని పీరియడ్స్ తీసుకోవడం, ఇటు నుంచి అటు టర్న్ అవ్వడం కూడా చాలా పెద్ద పంచాయతీ నాకు. కరెక్ట్. సో ఇట్ వెంట్ టు అ స్టేజ్ వేర్ ఐ కమిటెడ్ ఫర్ సూసైడ్ 2 times. అండ్ దెన్ ఐ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. పాపం మా మమ్మీ, షీ వాజ్ ఆల్ త్రూ టైమ్ దేర్. ఇంకా తను నేను కూడా నీతో పాటు చచ్చిపోతా అనేదే ఉంది. అట్లా ఉంది సపోర్ట్, క్రేజీ సపోర్ట్ నాకు. సో బట్ దెన్ దే సేవ్డ్ మీ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దే జాయిన్ మీ ఇన్ ద హాస్పిటల్. 5 days నాకు కంటిన్యూస్ ఐ థింక్ 6-7 ఇంజెక్షన్స్ ఆన్ డైలీ బేస్ ఇవ్వడంతో పడుకున్నా. ఫైనల్లీ ఒక 1 week పడుకుంటూనే ఉన్నా. సో అప్పుడు నాకు ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి, అసలు ఏంటి, ఈమెకి ఏం జరిగింది, ఏమైనా జరిగిందా, లేకపోతే బికాస్ షీఈస్ టాకింగ్ నార్మల్ ఓన్లీ. కానీ జనాలకి భయపడిపోయాను నేను, బికాజ్ ఎవరు వినడానికి రెడీ లేరు, ఎవరు తట్టుకోలేకపోతున్నారు నా శక్తిని. సో ఐ వెంట్ ఇన్ టు మై ఓన్ కుక్కున్. అలా భయపడి కాదు, ఐ డోంట్ బిలాంగ్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ యూనివర్స్ అని ఫీలింగ్లో వెళ్ళిపోయాను బేసిక్. సో దెన్ ఈ 39 yearsలో ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 50 to 100 times ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో కానీ చెప్పడం జరిగింది, యూ నీడ్ అ సైకియాట్రిస్ట్, నాట్ ఈవెన్ అ సైకాలజిస్ట్, యూ నీడ్ అ సైకియాట్రిస్ట్. జస్ట్ బికాజ్ ఐఎమ్ హైలీ ఎమోషనల్, హైలీ సెన్సిటివ్. నాకు అనిపించినప్పుడు అరిచేస్తా, లేకపోతే ఏడ్చేస్తా. దాంట్లో తప్పేముంది, నేను ఎవరిని హామ్ చేయట్లే కదా. ఈ సిచ్యువేషన్ ఒకనొకప్పుడు నాకు కూడా ఉండింది. ఏంటంటే మనకి మన మనసుకి మన బ్రెయిన్ని డిస్కనెక్ట్ చేయలేం, రెండింటిని సపరేట్ చేయలేం. వీఆర్ సో ఎమోషనల్ ఫెలోస్. ఎంత ఎమోషనల్ అంటే బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏది వచ్చినా కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం కదా. యాక్చువల్లీ మనం ఎవరో చెప్తారు చూడు, ఎంత అటాచ్డ్గా ఉంటామో అంత డిటాచ్డ్గా ఉండాలి అన్న పాయింట్ మన జీవితంలో అలవాటు చేసుకోవడానికి. మీరు వేరే వాళ్ళ కోసం కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతారా, ఓన్లీ మీ వరకు? లేదు, చాలా ఎంపథైజ్ ఉంటుంది నాకు. అవతల అమ్మాయి నిజంగా సఫర్ అవుతుంటే అది నిజంగా నాకే జరిగిందా, మా ఇంట్లో అమ్మాయికే జరిగిందా అన్నంత ఎంపథైజ్ అవుతుంది నిజంగా. అది ఉంది డెఫినెట్ గా. దానివల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. నాకు ఇంట్లో చెప్తుంటారు, మా అమ్మాయి కూడా అంటూ ఉంటుంది, నువ్వు మెంటల్ వస్తుందేమో నీకు, ఇలా అందరి గురించి ఎందుకు ఇంత ఫీల్ అయిపోతావు, ఎందుకు దాన్ని కట్ చేయి అక్కడే అంటూ ఉంటారు. ఎప్పుడైతే కష్టాలన్నీ అనుభవించి ప్రపంచాన్ని చూసుంటామో మనకేం సంబంధం లేదు అన్నట్టు ఉండలేము, అబ్సల్యూట్లీ ఉండలేము. అలాంటి పాయింట్ రావాలి అని అంటే వాళ్ళు కూడా అంత కష్టపడి, అంత కంఫర్టబుల్ జోన్లో పెరిగిన పిల్లలు కదా వీళ్ళంతా. సో అందుకని వాళ్ళకి అంత ఫీలింగ్ తెలియదు. అవును అవును. నేను అదే చెప్తూ ఉంటాను మా ఇంట్లో, నీకు ఏమీ తెలియదు, నీకు ఇంతవరకు నీ అవసరానికి ₹1 లేకపోతే ఎలా ఉంటుందో నీకు తెలియదు, ఆకలేస్తే ₹1 నీ చేతిలో లేకపోతే ఎలాగా అన్న రోజు నీకు తెలియదు. కరెక్ట్. సో ఈరోజు రెంట్ ఎలా కట్టాలన్న సిచ్యువేషన్ నీకు లేదు కాబట్టి నీకు ఆ సిచ్యువేషన్స్ తెలియదు. అన్నీ బేర్ చేసి అంతా స్ట్రగుల్ అయ్యి లైఫ్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత దాన్ యుల్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ వాట్ అనేది. దానికి కొంత జర్నీ కావాలి. కరెక్ట్. ఖచ్చితంగా.
సో దానికి మీరేమీ అసలు ఫీల్ అవ్వద్దు. అలా అలా అన్నారు, ఇలా అన్నారు. ద థింగ్ ఈజ్ మనకి ఎక్కువ మనసు ఉంది. అది ప్రాబ్లం. ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి. అంతకు మించి ఏం లేదు. అదే అసలు వీళ్ళెంత అసలు వీళ్ళు నన్ను బాధ పెట్టండి, ఇక్కడ కట్ చేసేయి, మనకేం సంబంధం లేదు అని మనం అనుకుంటే పెద్ద విషయం కాదు అందులో. అలా అనుకోం కాబట్టే ప్రాబ్లం. ఇంకోటి ఈ మధ్య కాలంలో సెల్ఫ్ లవ్ అనే కాన్సెప్ట్ చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. సెల్ఫ్ లవ్ అంటే డిస్కనెక్ట్ అయిపోవాలనుకుంటున్నారు. అంటే నాకు నేను కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, ఇక్కడ ఏమైనా సిచ్యువేషన్ జరిగితే వెళ్ళిపోతా, తనతో టచ్లో ఉండను అని. సో ఎగ్జాక్ట్లీ మీ ఉద్దేశం ప్రకారం వాట్ ఈస్ సెల్ఫ్ లవ్ దెన్? సెల్ఫ్ లవ్ ఇస్ బీయింగ్ కంటెంట్ విత్ యువర్ ఆల్ ఎమోషన్స్. ఏడు వచ్చినా, కోపం వచ్చినా, ఏమొచ్చినా చెయ్యి, తర్వాత కూల్ అయిపో, సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయి, ముందుకెళ్ళు, ఆ పర్సన్తో మాట్లాడు. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సాల్వ్ వెల్ అండ్ గుడ్, ఆ పర్సన్ ఇస్ ఓపెన్, టేక్ అపాలజీస్, వాట్ ఎవర్. నాట్ హ్యాపెనింగ్, ఇంకోసారి ట్రై చేయి. నాట్ హ్యాపెనింగ్, ఇంకోసారి ట్రై చేయి. నీకు ఓపిక ఉందో ట్రై చేయి. ఇఫ్ దట్ పర్సన్ మ్యాటర్స్ టు యూ, దెన్ యూ ట్రై. అపాలజీ దొరికిందా, గెట్ బ్యాక్, అంతే. ఇంకే అసలు హ్యూమన్సే కావాలండి. ఇప్పుడు కోవిడ్లో ఏమైపోయింది? ఏమైంది? ఎంత డబ్బు ఉంటే ఏమైంది? నథింగ్, ఏం జరగదు. అది హ్యూమన్స్తో మాట్లాడకుండా ఆ టెక్నాలజీ వెనకాల ఉండి ఎక్కడెక్కడో ఉండి మళ్ళీ వర్క్ అంటారు, బిజీ అంటున్నారు. సో యా, కమింగ్ బ్యాక్ టు నా 9 months. సో ఆఫ్టర్ ద సైకాలజిస్ట్ని కలవడం జరిగిన తర్వాత తను ఏమన్నారంటే, ఆశా హాస్పిటల్ మన బంజారా హిల్స్, ఆయన బంజారా హిల్స్ జగన్నాథ్ గారు అని డాక్టరు. అసలు పాపం తనకు కూడా బ్లాంక్ ఏం అర్థం కాలేదు. అమ్మాయి బాగానే ఉంది, మళ్ళీ ఎందుకు ఇంతవరకు వచ్చింది అని చెప్పి అర్థం కాలేదు తనకు కూడా. సో పార్షల్ బైపోలార్ కండిషన్ వచ్చిందంట నాకు. సో మన కోర్ట్ మూవీ చూసారా? చూసాను. దాంట్లో అమ్మాయిని కోర్టులో తీసుకొని రావద్దు అంటే ఆమెకు బైపోలార్ కండిషన్ ఉందని చెప్పి అనౌన్స్ చేస్తారు. రైట్. ఐఎమ్ గ్లాడ్ ఈ టాపిక్ గురించి మూవీలో వచ్చింది. జనాలకు అది గుర్తు కూడా ఉండకపోవచ్చు, కానీ నాకు పార్షల్ బైపోలార్ కండిషన్ వచ్చింది. సో దాంట్లో ఫస్ట్ సిమ్టమ్ ఏం తెలుసా? సో నా 6 months ఆఫ్ బిఫోర్ సర్జరీ టైం ఉంది కదా, వేర్ ఐ వాజ్ గోయింగ్ త్రూ ఆల్ మెడికేషన్స్ అండ్ ఆల్. ఆ టైంలో అంతా అయిపోయి నేను ఇంకా లిటరలీ అందరితో డిస్కనెక్ట్ అయిపోయి నా ఇంట్లో నా రూమ్లో ఉన్నా, అంతే, ఏం చేయకుండా. అప్పుడు ఫోన్ తీసేసి కంటిన్యూస్ విండో షాపింగ్ కానీ షాపింగ్ చేస్తూనే ఉన్నా. ఒక బొట్టు నుంచి, ఒక పాయల నుంచి, ఒక హీల్స్ నుంచి, ఒక బట్ట నుంచి, అంత 10 rupees 50 rupees ఏదున్నా రోజుకి ఇంత పెద్ద సంచి వచ్చేది మా ఇంటికి. అలా ఆల్మోస్ట్ 1 month షాపింగ్ చేశానండి. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఒక 30,000-40,000 అయి ఉంటుంది. అయినా కూడా. సో షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ ఇస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ అంట. నేను షాక్ షేక్ అయ్యా, ఏంటి అదెట్లా సిమ్టమ్ అవుతుంది అన్న. దానికి వాళ్ళు రీసెర్చ్ ఆన్సర్స్ ఇవ్వలేకపోయారు, బట్ ఐఎమ్ ఆన్ ద రీసెర్చ్ ఫర్ ఇట్. అది కాకుండా సప్రెస్డ్ ఇమోషన్స్ అంటారు కదా. అవును, ఎక్కువ ఇమోషనల్గా ఉండే వాళ్ళకి ఇమోషన్ సప్రెస్ అయిపోతూ ఉంటుంది. దో వి లుక్ హ్యాపీ, దో వీఆర్ వెరీ పాజిటివ్ ఇన్ అవర్ అప్రోచ్ ఏమున్నా. సో ఆ సప్రెస్డ్ ఎమోషన్స్ నాకు ఒక రేంజ్లో ఎఫెక్ట్ అయ్యి నా స్పైన్ కొట్టింది బేసికలీ. సో ఇట్ సాట్ ఆన్ మై స్పైన్, దట్ ఎమోషన్ సాట్ ఆన్ మై స్పైన్. ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ అండి. ఎంత సైన్స్ అన్నా, ఎంత స్పిరిచువాలిటీ అన్నా, ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్. సో ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్, అదే బీయింగ్ కంటెంట్ విత్ మైండ్, బాడీ అండ్ ఎమోషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. నేను బాడీని చూసుకున్నా, మైండ్ని చూసుకున్నా, ఎమోషన్స్ కూడా చూసుకున్నా అని అనుకున్నా, బట్ అది సప్రెస్ అయింది నాకు తెలియకుండా. సో దట్ వాస్ ఫస్ట్ రీజన్ ఆఫ్ మై స్పైన్ గెటింగ్ ఎఫెక్టెడ్. బికాజ్ ఎవరికి తెలిసినా వాళ్ళు ఏంటి, యాక్సిడెంట్ అయిందా, ఫాల్ ఏమైనా అయిందా, నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, నువ్వే ఏదో చేసుకున్నావు అని చెప్పి నా మీద తెస్తారు. అరే ఆగండ్రా బాబు, నా గోల్లో నేను ఉంటే మీరేంటి మీ సజెషన్లు అని. ఫ్రీ సజెషన్స్ ఎన్నో చేస్తాయో టైంలో. ఓపెన్, అసలు దానికి టైం ఉంటుంది, మళ్ళీ క్యాచప్ చేద్దామంటే టైం ఉండదు జనాలకి. సో ఆ సప్రెస్డ్ ఎమోషన్స్ అనేది బర్స్ట్ అయ్యి ఒక పీరియడ్, ఒక ఫేజ్ లాగా బయటకు వస్తుందంట. వేర్ యు ఆర్ హైలీ ఎక్స్ప్రెసివ్, హైలీ అంటే ఆ కాన్ఫిడెన్స్ కూడా, నువ్వు ఒక ఆస్కర్ గెలిచేస్తున్నావు అన్నట్టు కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉంటారంట. ఏం పీకకుండా నేను లైఫ్లో నేను ఆస్కర్ విన్ అయ్యా అని కాన్ఫిడెన్స్లో ఉంటాను. నేను అదే కాన్ఫిడెన్స్లో ఉంటాను. ఆ టైంలో నేను 2 మేనిఫెస్ట్ చేశానండి. మేనిఫెస్టేషన్ అంటే మళ్ళీ రాసుకోవడం, నో, గట్టిగా ఎమోషన్ ఫీల్ అవ్వడం, అంతే. రైట్. నా మాటలు ఎవ్వరు వినట్లేదని చెప్పి గట్టిగా అనుకున్న టెడ్ఎక్స్ ప్లాట్ఫామ్ కావాలి నాకు, అది అర్జెంటుగా. మొన్న అయింది, 2 years బ్యాక్ అనుకుంది, మొన్న అయింది April 29th చేయడం జరిగింది VIT కాలేజ్. సో ఇంకా ఆస్కర్ కూడా త్వరలో, హోప్ఫుల్లీ, టచ్ వుడ్, తదాస్తు. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఆ సప్రెస్డ్ ఎమోషన్ని రికగ్నైజ్ చేయడం అనేది మన చుట్టుపక్కల పేరెంట్స్కి అర్థం కాదు. వాళ్ళకున్న జనరేషన్, వాళ్ళకున్న లైఫ్ స్టైల్ వల్ల, ఆ టెక్నాలజీ మిక్స్ అయిన వల్ల అందరూ ఒక కన్ఫ్యూషన్లో ఉండిపోతున్నారు. సో ఈ కొటేషన్స్ మనం వింటూ ఉంటాం, బాడీ ఈజ్ యువర్ టెంపుల్, హెల్త్ ఈజ్ వెల్త్, ఇవన్నీ వినడం కాదు, దాన్ని నిజంగా కాన్షియస్గా పాటించాలి. కరెక్ట్. అలా అని చెప్పి కూర్చొని మెడిటేషన్ చెయ్యి, లేకపోతే కూర్చొని బ్రీతింగ్ చెయ్యి,
ఈ టైంకి పడుకో ఈ టైంకి లే. నో, వాట్ ఎవర్ యూర్ డూయింగ్ హ్యావ్ డిసిప్లిన్. నువ్వు 2 minutes టైం తీసుకున్నది ఓకే, బట్ డూ వాట్ ఆల్ యూ లైక్, వాట్ ఆల్ యువర్ బాడీ ఇస్ రెసిప్రోకేటింగ్ టు డూ. మరి ఇప్పుడు ఏంటి ప్రెసెంట్ ఏంటి సిచ్యువేషన్ ఇప్పుడు? ప్రస్తుతానికి ఇప్పుడు నేను డ్రైవింగ్ కూడా చేయలేను. సో నాకు రైట్ లెగ్తో ఇట్లా చేసినా నాకు ఇక్కడంతా ఇట్ స్టార్ట్స్ పుల్లింగ్ ఆఫ్. సో దీనికి వేరే లాజిక్ ఉంది చెప్తా. సో 2 days 5 minutes నేను లెఫ్ట్ లెగ్తో ప్రాక్టీస్ చేసుకున్నాను డ్రైవింగ్, లెఫ్ట్ లెగ్తో చేస్తున్నాను ఇప్పుడు. ఆకైసేకయ్యారా మామూలుగానా? సో ఇటు తిప్పుతూ ఉంటాను అనమాట. అంటే ఎందువల్ల ప్రాబ్లం ఇప్పుడు? సో Surgery అయింది అది కదా, normal one నర్వ్స్ కదా? కంప్రెస్ అయిందని చెప్పా కదా, డిస్క్ బయటికి వచ్చినందుకు. అవును. సో బాడీలో అకార్డింగ్ టు ద ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే నర్వ్స్ అనేది హైయెస్ట్ మెమరీ పవర్ ఉంటుందంట బాడీలో. బ్రెయిన్ కన్నా నర్వ్స్కి హైయెస్ట్ మెమరీ పవర్ ఉంటుంది. వేర్ ఏదైనా దానికి షాక్ కానీ దానికి ఏదైనా స్టేట్ ఆఫ్ షాక్కి వెళ్ళిందంటే దాని నుంచి రికవర్ చేయడానికి ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం అంట. ఇన్ కంపేర్ టు ద మెమరీ లాస్ ఇవన్నిటిని కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు మనం. కానీ ఈ నర్వ్స్కి తగిలిన షాక్ ఇట్ విల్ టేక్ అ లాంగెస్ట్ టైం. సో యూ హ్యావ్ టు కీప్ ట్రైనింగ్ యువర్ బాడీ. ఒక దగ్గర కూర్చోవద్దు, కూర్చోవడం నుంచోవడం నడవడం ఉరకడం అవన్నీ అవ్వద్దు ఆబ్వియస్లీ. సో యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ అండ్ ఐఎమ్ టాకింగ్ టు మై బాడీ, టాకింగ్ టు మై నర్వ్స్ నైస్. అట్లా.